వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రాజకీయ నాటకం ఆడుతోందన్నారు పొన్నం. ఆటో డ్రైవర్ల విషయంలో బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, బీఆర్ఎస్ నిర్వాకాల వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు మంత్రి పొన్నం. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. భవిష్యత్తులో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు కారుస్తూ ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణలు తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతూ ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది ఇట్స్ లైక్ పొలిటికల్ డ్రామా. అటువంటి చేయకండి.